ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖుననే జన్మించాడు అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఏమైనా రెఫరెన్స్ ఉందా అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటిది అంటే, విశ్వాసుల్లో కూడా చాలామందికి బైబిల్ గ్రంథంలో ఆ మాట ఇండైరెక్ట్గా రాయబడింది అనే విషయం తెలియదండి. తెలియకుండా డిసెంబర్ 25ని ఎందుకు జరుపుకుంటూ ఉన్నారు అని ప్రశ్నించినప్పుడు, పూర్వీకుల నుండి జరుపుతూ ఉన్నారు కాబట్టి అదే విధంగా చేస్తూ ఉన్నాం, పెద్దల ఆలోచన ప్రకారం అని చెప్పేసి కొందరు చెబుతూ ఉన్నారు. మరికొంతమంది అయితే చాలా రకాల ఎవిడెన్స్ని ఇప్పటికే చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖులోనే జన్మించాడు అని చెప్పేసి చాలామంది రుజువులతో సహా ప్రూవ్ చేయగలిగారు. చూడండి ప్రియులారా, ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రోజున జన్మించాడు అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో నుండి కనుక జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే, ఈ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు మనకు వాక్యం పట్ల, అదేవిధంగా యూదా ఆచారాల పట్ల సరైన అవగాహన ఉంటేనే ఈ మాటలు అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ బైబిల్ గ్రంథం పట్ల, అదేవిధంగా ఒకవేళ వాక్యం తెలిసిన యూదా ఆచారాల పట్ల మనకు సరి అయిన అవగాహన లేకుండా ఉన్నట్లయితే ఈ వాక్యము అర్థం కావడము కొంచెం కష్టతరం కూడా కావచ్చు. ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా మనం బైబిల్ గ్రంథంలో నుండి కనుక ధ్యానించినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, జకరియా అనబడినటువంటి వ్యక్తి, చూడండి, ఆయన గురించి మనకు ప్రారంభ వచనాల్లో చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగినది. ఆయన ఏ వంశపు వాడో అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అబియా వంశపు వాడంట. లేవి గోత్రంలో అబియా వంశపు వాడైనటువంటి జకరియా అని రాయబడి ఉన్నది. ఆయన భార్య అయినటువంటి ఎలిజబెత్ అహరోను కుమార్తెలలో ఒకటి అని చెప్పేసి రాయబడి ఉన్నది. వీరిద్దరికీ పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహానుకు యేసుక్రీస్తు ప్రభు వారికి డైరెక్ట్ సంబంధం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము అని రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి కంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను 6 నెలలు పెద్దవాడు. ఎందుకంటే మరియతో గాబ్రియల్ దూత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె బంధువురాలైనటువంటి ఎలిజబెత్ 6 నెలల గర్భవతిగా ఉన్నట్లుగా దూత తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం జాగ్రత్తగా బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కనుక తెలుసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభు వారు 6 నెలలు చిన్నవాడు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జన్మదినాన్ని తెలుసుకోవాలి అంటే మనం వాడే క్యాలెండర్ ప్రకారం కాదండి, యూదుల క్యాలెండర్ ప్రకారం మనం ఆలోచించాల. ఎందుకోసం అంటే, మనమేమో సూర్యుని గమనం ఆధారంగా రూపొందించబడినటువంటి క్యాలెండర్ని ఉపయోగిస్తూ ఉంటే, యూదులేమో చంద్రుని గమనం ప్రకారం రూపొందించబడినటువంటి క్యాలెండర్ని ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు సంవత్సరానికి 12 నెలలు ఉంటే యూదులకు కూడా 12 నెలలే ఉన్నాయి. అయితే మనకి ఒక్కొక్క నెలలో 30 రోజులు, 31 రోజు, కొన్ని నెలల్లో 28 రోజులు, కొన్ని నెలల్లో 29 రోజులు వస్తే, యూదుల క్యాలెండర్లో 30 రోజులు అనేటివి రావండి. 28, 29 రోజులే ఉంటాయి. 30 కానీ 31 కానీ ఉండయి. ఎందుకంటే వారు చంద్రుని గమనం ప్రకారం రోజులను లెక్కిస్తూ ఉన్నారు కాబట్టి. ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు సంవత్సరానికి 52 వారాలు ఉంటే యూదులకి 48 వారాలే ఉంటాయండి. ఒక సంవత్సరానికి 48 వారాలే. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారం ఇప్పుడు జకరియా ఏ తరగతి వాడు లేదా ఏ వంశపు వాడు అంటే అబియా వంశపు వాడు అని చెప్పేసి 5వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ అబియా ఎవరు అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దావీదు కాలంలోనే
యాజక ధర్మము జరిగిస్తున్నటువంటి లేవీయులను 24 వంశాలుగా లేదా 24 యాజక వర్గాలుగా యాజక విధులను విభజించడం జరిగినట్లుగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం నుండి 19వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో 8వ వర్గానికి చెందినవాడుగా అబియా మనకు కనిపిస్తూ ఉంటాడు. అది మనకి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ యాజకులందరూ సంవత్సరం అంతా మందిరంలో ఉండి యాజక విధులను జరిగించరండి. ఎందుకోసం అంటే దావీదు కాలంలో 24 యాజక వర్గాలుగా విభజించడం జరిగినది. యూదులకు సంవత్సరానికి ఎన్ని వారాలు వస్తాయంటే 48 వారాలు. అంటే ఒక్కొక్కరికి 2 సార్లు అవకాశం వస్తుంది అంతే మందిరంలోనికి వెళ్ళి వారి యొక్క విధులను జరిగించడానికి. అంటే 2 సార్లు వారం పాటు వారి విధులను జరిగిస్తూ ఉండేవారు. ఇది యూదుల చరిత్రాత్మక గ్రంథాలైనటువంటి మిష్నా, తాల్మూదులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. చూడండి ప్రియులారా, యెరూషలేములో ఉన్నటువంటి మందిరము కూల్చివేయబడిన తర్వాత మరలా కట్టబడిన తర్వాత ఈ యొక్క అబియా వర్గము యూదులు పాటించేటువంటి క్యాలెండర్ ప్రకారం అంటే 48 వారాలు కలిగినటువంటి క్యాలెండర్ ప్రకారం అబియా వర్గము వారి యొక్క విధులను నిర్వహించేది ఎప్పుడు అంటే 32వ వారము అని చెప్పేసి వారి యొక్క చారిత్రాత్మక గ్రంథాలైనటువంటి మిష్నా అదేవిధంగా తాల్మూద్లో రికార్డ్ చేయడం జరిగినదండి. చూడండి ప్రియులారా, మనం పాటించే క్యాలెండర్ ప్రకారం జూలై ఆగస్టు నెలలో, అదే హెబ్రూ క్యాలెండర్ ప్రకారం అయితే ఆబీబు నెలలో లేదంటే ఆవు నెలలో 9వ దినాన మొదటి వర్గం యాజకుడైనటువంటి యెహోయారీబు తన విధులను నిర్వహించేవాడు అని చెప్పేసి యూదుల చరిత్ర చెబుతూ ఉన్నదండి. అంటే ఆబీబు నెల 9వ దినాన ఫస్ట్ వర్గం వారు మందిరంలోనికి వెళ్ళి తమ విధులను నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీకు 2వ వర్గం, ఆ తర్వాత వీకు 3వ వర్గం. ఆ విధంగా గనక మనము లెక్కలేసుకుంటూ వెళ్ళినట్లయితే అబియా యొక్క వర్గం యొక్క విధులు వారు ఎప్పుడు నిర్వహించేవారు అంటే తిస్రీ నెలలో, అది మనకి సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 8వ తారీఖు మధ్యలో వస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ తిస్రీ నెలలో యూదులు ఓ పండుగను కూడా పాటిస్తూ ఉంటారండి. తిస్రీ 10వ తారీఖున. అదే సమయంలో అబియా వర్గం వారు దేవాలయములో తమ విధులను నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది. ఆ వర్గం నుండే, ఆ వంశం నుండే వచ్చాడు కాబట్టి జకరియా కూడా మందిరంలోనికి వెళ్ళింది ఎప్పుడు అంటే తిస్రీ 10వ తారీఖు. మన క్యాలెండర్ ప్రకారం అయితే సెప్టెంబర్ 22వ తారీఖు మందిరంలోనికి వెళ్ళి తన విధులను నిర్వహిస్తూ ఉన్నప్పుడు గాబ్రియేల్ దూతను దేవుడు పంపించి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జననమును గురించినటువంటి సందేశాన్ని వివరించినప్పుడు జకరియా నమ్మలేదు. తత్ఫలితంగా కొన్ని రోజులు మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎప్పుడు జన్మించాడు అంటే తిస్రీ నెల 10వ తారీఖున ఎలిజబెత్ గర్భము ధరించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. గాబ్రియేల్ దూత మాట్లాడింది ఆ సమయంలోనే కాబట్టి ఒకవేళ ఆ సమయం అయిపోయిన తర్వాత తిస్రీ నెల కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ జకరియా వెళ్ళాలంటే ఆయన వంతు రావాలా, క్రమం రావాలా. ఇక 24 యాజక వర్గాలుగా విభజింపబడినటువంటి వారు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆయన క్రమం వచ్చినప్పుడే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన తిస్రీ నెల 10వ తారీఖు సెప్టెంబర్ 22వ తారీఖు దేవాలయంలో పనిచేస్తూ ఉన్నప్పుడు, తన యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు దేవదూత ఆ వర్తమానాన్ని జకరియాకు తెలియపరిచినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే సెప్టెంబర్ 22 నుండి ప్లస్ 9 నెలలు. చూడండి ప్రియులారా, ఒక శిశువు జన్మించాలి అంటే 9 నెలలు టైం పడుతూ ఉన్నది. అంటే తిస్రీ నెల 10వ తారీఖు నుండి ప్లస్ 9 నెలలను కనుక మనం వేసుకున్నట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మించినటువంటి డేట్ ఎప్పుడు అంటే జూన్ 24వ తారీఖు. ఖచ్చితమైనటువంటి డేట్ అక్కడ మనకు వస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి
పుట్టుకను గురించి మనం ఆలోచన చేసినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని నెలలు చిన్నవాడు అంటే లూకాసు వార్త 1:36 ప్రకారం 6 నెలలు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను జూన్ 24 జన్మిస్తే 6 నెలల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఇప్పుడు 6 నెలలు మనం లెక్క పెట్టుకున్నట్లయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 24 అయిపోయిన తర్వాత అంటే మధ్యరాత్రి ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. అంటే డిసెంబర్ 25 ఇది బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట. అంటే వాక్యాధారాలతో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు జన్మించాడు అంటే డిసెంబర్ 25 అందుకు చరిత్రపరమైనటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. యూదుల చరిత్ర ప్రకారం కూడా మనకు ఆధారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్లో కూడా బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జన్మదినాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25 జన్మించాడు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే డిసెంబర్ 25 క్రిస్టమస్ ఆరాధన ఎందుకు జరుపుతూ ఉన్నాము అంటే అదే రోజున యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారని చెప్పేసి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. గాబ్రియేల్ దూత మరియను దర్శించినటువంటి సమయం ఎప్పుడు అంటే మార్చ్ 25 ఎందుకంటే డిసెంబర్ 24 సాయంకాలం అయిపోయిన తర్వాత అంటే మధ్యరాత్రి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు అంటే దానికి 9 నెలల ముందు గాబ్రియేల్ దూతను ప్రభువు మరియ దగ్గరకు పంపించాడు. అంటే మార్చ్ 25 గాబ్రియేల్ దూత మరియను దర్శించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినము అనేది కల్పితం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో ఉన్నాడు. ఆయన చరిత్రను 2గా విభజించినటువంటి దేవుడు ఆయనే నిజమైన దేవుడు. ఆయన జన్మదినాన్ని ఈ రోజున ప్రపంచమంతా కూడా సంతోషంగా క్రిస్టమస్ పండగగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో మనం కూడా ఉన్నాం. ఆయన బిడ్డలుగా జీవించడానికి, ఆయన జన్మదినాన్ని జరుపుకోవడానికి దేవుడు గొప్ప ధన్యతను మనందరికీ అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి కుమార్తెలముగా మనందరం జీవిస్తాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.